వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమీర్శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. హనుమాన్ అంటే ఆ పరమశివుడి 11వ అవతారముగా పరిగణిస్తారు. ఆదిదేవుడు మానవులకే కాదు దేవతలకి రాక్షసులకు కూడా తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. సాక్షాత్తు శివుని స్వరూపమైన హనుమంతుని చూసి సకల దేవతలు రాక్షసులు భయపడతారు. శివుని గౌరవించినట్టే పేతాత్ములు ఆంజనేయుని ఆదేశాలు పాటిస్తూ చెప్పినట్టు వింటాయి. శివుని కోపం వచ్చినట్టే హనుమంతునికి కూడా కోపం వచ్చినా కూడా సృష్టి అల్లకొల్లోరం జరిగిందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఆయనకి ఆగ్రహం తెప్పించేలా వ్యవహరించకుండా ఆలస్యం చేయకుండా దెయ్యాలు పిచాచీలు వెంటనే తోక ముడుచుకొని పారిపోతాయట. ఆ వాయునందుని శరణ కోరిన భక్తులకు కష్టాలు ఇబ్బందుల నుండి విముక్తి ప్రసాదిస్తాడని విశ్వసిస్తారు. దివ్యశక్తులు ఉన్న హనుమంతుడిని దయామయుడిని కూడా కీర్తిస్తారు. దేవతలు ఇచ్చిన వరంతో యముడు, శని, రాహువు, కేతువులు సైతము హనుమంతుడిని తాకలేవు. అందుకే ఆంజనేయుడిని శరణ కోరిన భక్తులను కూడా ఆ శక్తులు ఏమి చేయలేవు. అందుకే దెయ్యాలు దుష్ట శక్తుల నుండి కష్టకారం ఎదుర్కొన్నప్పుడు హనుమాన్ ఆశ్రయం కోరుకుంటారు. అపవిత్రత శక్తులు ప్రతికూల శక్తుల నుండి కాపాడమని వేడుకుంటారు. శని దోషము రాహు దోషము ఉన్నవారు కూడా హనుమంతుని ప్రార్థిస్తే కాస్త ఉపశమనము దొరుకుతుందని పెద్దలు చెప్తారు. మనము ఎక్కడికైనా పోయి భయం పడినప్పుడు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని ఆంజనేయ దండకొందండి చేస్తారు పెద్దోళ్ళు, మనం భయపడకుండా ఉంటామని. అంతేకాకుండా హనుమాన్ చాలీసాలో చెప్పినట్టు ఆంజనేయుడు 8 విజయాలు సాధించినట్టు పేర్కొన్నారు. అనిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రకామ్య, విషిత్వ, వశిష్ఠ అని 8 సిద్ధులు ప్రాప్తిస్తాయి. ఇది ఆ దేవునికి మానవునికి కూడా సాధ్యం కాదు. అందుకే ఆయనను చూసిన దెయ్యాలు భూతాలు భయపడతాయి. అందుకే చిన్నపిల్లల నుంచి యుక్త వయసున్న వారు కూడా హనుమంతుణ్ణి లాకెట్టు మెడలో ధరించి తమకు ధైర్యం ప్రసాదించమని వేడుకుంటారు. మరికొందరైతే హనుమంతుని బొమ్మను వాహనాల్లో ఉంచుకొని తమకు ఎటువంటి ఆపద కలగకుండా చూసుకోమని ఆంజనేయుని ప్రార్థిస్తారు. మంగళవారం ఉపవాస ప్రార్థనలు, ప్రత్యేకార్చనలతో పాటు హనుమంతుని పేరు మీద మాలాధారణ కూడా చేపడతారు. హనుమంతుడు ఎక్కువ మనకి భయపడుతుంటాం కదా, మన పెద్దోళ్ళు ఏమన్నా కొద్దిగా జ్వరం అవి వచ్చినా కూడా ఏమన్నా ఇచ్చినా కూడా హనుమంతుడు దండకం చదివి శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ నాయన నా బిడ్డను కాపాడని చెప్పి చెప్తుంటారు కదా. ఆంజనేయ స్వామిని వేడుకుంటాడు. ఆయన చిరంజీవి అండి, ఇంకా బతికున్నాడు. ఆయనకి ఎక్కువ పిల్లలకి ఎవరికైనా జ్వరం వచ్చినా కూడా ఏమన్నా చేసినా కూడా మెల్లో లాకెట్ లాగా మనకి వేస్తారు. మన పెద్దవాళ్ళు అమ్మమ్మలు నాయనమ్మలు వాళ్ళు ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి దండకం చదువుతా మన పక్కన కూర్చొని జ్వరం తగ్గిందాకుంటారు. ఆంజనేయుల స్వామి దండకం చదువుతుంటాడు, శివుని కూడా చదువుతుంటారు. మనకి శివుడు ఆంజనేయులు ఒకటేనండి. ఆయన అంశమే ఆంజనేయ స్వామి. శివుని 11వ అంశమే ఆంజనేయ స్వామి అని చెప్తుంటారు పురాణాలలో. అందుకని మనకి ఎక్కువ ఏమన్నా శని బాధ పట్టినా కూడా ఆంజనేయ స్వామిని, కలియుగం అత్యంత శక్తిమైన దేవుడు హనుమంతుడు భూమిపై యుగాంతం వరకు నిలిచి ఉండే చిరంజీవులలో ఆయన ఒకరు. ఆంజనేయుని చరణ కోరిన వారికి ఎటువంటి దుఃఖాలు కష్టాలు కలగవని చెప్తారు. లైక్ చేయండి, షేర్ చేయండి,